హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నర్స్ క్లబ్. ఈరోజు మనం పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి పంచాయతీల ఖాతాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు జమ. గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన 988.76 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆయా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత డబ్బులు ఈ ఏడాది సెప్టెంబర్ 20న 395.50 కోట్లు బేసిక్ కేటగిరీలోను, సెప్టెంబర్ టైడ్ గ్రాంట్ రూపంలో మరో 593.26 కోట్లు కలిపి మొత్తం మొదటి విడతగా 988.76 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రానికి విడుదల చేసింది. నెక్స్ట్ టాపిక్ కారుణ్య నియామకం హక్కు కాదంటూ సుప్రీంకోర్టు చెబుతుంది. ఏంటనేది వివరంగా చూద్దాం. కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడం హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగం మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే నిబంధన ఏదీ లేదంది. 1997లో మరణించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు దాఖలు చేసుకున్న పిటిషన్ను కొట్టివేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు పేర్కొంది. అమల్లో ఉన్న విధానానికి, చట్టానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి లేదా సమూహానికి అనుకూలంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిక్ ధర్మాసనం పేర్కొంది. సాధారణంగా జరిగే కారుణ్య నియామకం ప్రభుత్వ ఉద్యోగి మరణంతో అతడి కుటుంబం తక్షణ ఆర్థిక ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశంతో జరిగేది తప్ప సుదీర్ఘకాలం తర్వాత పొందే హక్కు కాదని తీర్పు రాసిన జస్టిస్ మాసిక్ స్పష్టం చేశారు. హర్యానాకు చెందిన పిటిషనర్ టింకు తండ్రి జయప్రకాష్ 1997లో విధుల్లో ఉండగా మరణించారు. ఆ సమయానికి టింకు వయసు వచ్చేసి 7 years. ఆమె తల్లి నిరక్షరాస్యురాలు. దీంతో ఆమె కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోలేదు. అయితే తన కుమారుడి పేరును మైనర్ల జాబితాలో చేర్చాలని అభ్యర్థించారు. తద్వారా అతను మేజర్ అయిన తర్వాత అతనికి కారుణ్య నియామకం ద్వారా కొలువు వస్తుందని ఆశించారు. ఈ క్రమంలో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు వీలుగా 1998లో టింకు పేరును అప్పటి హర్యానా డీజీపీ నమోదు చేయించారు. తండ్రి మరణించిన 11 ఏళ్లకు 2008లో మేజర్ అయిన టింకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఉద్యోగి మరణించిన 3 ఏళ్లలోపు కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోవాలంటూ 1999లో తీసుకొచ్చిన కొత్త నిబంధన అనుసరించి అధికారులు టింకు అభ్యర్థనను తోసిపుచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ కింది కోర్టులు సహా పంజాబ్, హర్యానా హైకోర్టులోనూ టింకుకు వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే సమర్థించింది. అయితే అతని కుటుంబానికి ఊరట కలిగిస్తూ ఏక మొత్తంలో పరిహారం కోరుతూ సంబంధిత అధికార విభాగానికి విజ్ఞప్తి చేసుకోవాలని టింకు తల్లికి అవకాశం ఇచ్చింది. అలాగే ఆమె అభ్యర్థనపై 6 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని, ఆపై జరిగే ఆలస్యానికి వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందని సంబంధిత విభాగానికి సూచించింది. ఈ టాపిక్లో ఎవరి కేసులో కారుణ్య నియామకం హక్కు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ పిండం ఎదుగుదలపై మెట్ఫార్మిన్ ప్రభావం. అసలు మెట్ఫార్మిన్ ఔషధం దేనికి ఉపయోగిస్తారు, దీనిపై ఎవరు అధ్యయనం చేశారనేది కూడా చూద్దాం. డయాబెటీస్ నియంత్రణకు వాడే మెట్ఫార్మిన్ ఔషధాన్ని గర్భిణీలు వినియోగిస్తే పిండంపై దుష్ప్రభావం పడే ముప్పు ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా జీవక్రియ రుగ్మతను దూరం చేసేందుకు ఈ ఔషధాన్ని వాడుతుంటారు. మహిళలకు గర్భధారణ సమయంలో మధుమేహ సంబంధ కారణాల వల్ల కలిగే ముప్పును తగ్గించడానికి వైద్యులు దీన్ని సిఫార్సు చేస్తుంటారు. అయితే ఇది పిండం ఎదుగుదలను అడ్డుకుంటుందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. కిడ్నీలు సహా ఇతర అవయవాల ఎదుగుదలను నెమ్మదించేలా చేస్తుందని వెల్లడించారు. అమెరికాలోని బెయిలర్ వైద్య కళాశాల పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనాన్ని అమెరికా జర్నల్ ఆఫ్ గైనకాలజీ ప్రచురించింది. గర్భం దాల్చిన 13 కోతులపై ఈ పరిశోధన చేశారు. గర్భం దాల్చిన 30 రోజుల్లోపు కోతులకు వాటి బరువు ఆధారంగా ఒక్కో కిలోకు 10 మిల్లీగ్రాముల చొప్పున రోజుకు 2 సార్లు మెట్ఫార్మిన్ అందించారు. 145వ రోజున వాటికి సిజేరియన్ చేసి మెట్ఫార్మిన్ ఔషధ స్థాయిలను పరిశీలించారు. మెట్ఫార్మిన్ తల్లి గర్భం నుంచి గర్భస్థ శిశువుకు చెందిన మూత్రపిండాలు, కాలేయం, పేగులు, మాయ, ఉమ్మునీరు, మూత్రంలో కలుస్తుందని, ఆయా అవయవాల ఎదుగుదలను నియంత్రిస్తుందని ఇందులో తేలినట్లు అధ్యయనకర్తలు తెలిపారు. గర్భస్థ శిశువు శరీర బరువు తగ్గుదలపై కూడా ఔషధం ప్రభావం చూపిందని పరిశోధనకారులు తెలిపారు. అయితే మెట్ఫార్మిన్ వినియోగం పుట్టుకతో వచ్చే లోపాలకు కారణమవుతుందని నిర్ధారణ కాకపోయినప్పటికీ
దాని అవశేషాలను బయటకు పంపే మార్గం పిండానికి లేదని పేర్కొన్నారు. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నెక్స్ట్ టాపిక్, సమంతకు బుకర్ ప్రైజ్. బ్రిటిష్ రచయిత్రి సమంతా హార్వే 2024 బుకర్ ప్రైజ్ వరించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని 6 వ్యోమగాముల జీవితంలో ఒకరోజు జరిగే ఘటనను వర్ణిస్తూ ఆమె రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ఆర్బిటాల్కు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డును సాధించిన తొలి అంతరిక్ష నేపథ్య రచనగా ఆర్బిటాల్ నిలిచింది. ఈ నవలను 2023 నవంబర్లో ప్రచురించారు. బ్రిటన్లో అత్యధికంగా అమ్ముడుపోయిన నవలగా నిలిచింది. అంతరిక్షపు అందాలను అద్భుతంగా కళ్ల ముందు ఉంచిందని జడ్జింగ్ ప్యానెల్ చైర్మన్ ఎడ్మండ్ కొనియాడారు. నెక్స్ట్ వన్, శంషాబాద్ విమానాశ్రయంకు అంతర్జాతీయ పురస్కారాలు. శంషాబాద్ విమానాశ్రయాన్ని ఏటా అంతర్జాతీయ పురస్కారాలు వరిస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియాలోని రియాద్తో ఈ నెల 12న జరిగిన సౌదీ ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ 2024లో ఎయిర్పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాలను ప్రకటించారు. వాటిలో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, ఫెసిలిటీ మేనేజ్మెంట్ విభాగాల్లో డిజిటల్ ట్విన్ విజేతగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిలిచింది. ఎయిర్పోర్ట్ రెవెన్యూ మేనేజ్మెంట్ విభాగంలో స్టార్మ్ ట్రాలీ రన్నరప్ స్థానం కూడా దక్కింది. ఒకేసారి 3 అంతర్జాతీయ పురస్కారాలు వరించిన ఘనత శంషాబాద్కే దక్కిందని విమానాశ్రయ సీఈఓ ప్రదీప్ ఫణికర్ బుధవారం వెల్లడించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విమానయాన్ని పునర్నిర్మించడమే జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ లక్ష్యమని వివరించారు. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ను నామినేట్ చేసిన సిజేఐ. ఇప్పుడు టాపిక్ చూద్దాం. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నామినేట్ చేశారు. ఈ మేరకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదివరకు ఈ స్థానంలో పనిచేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ అణగారిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఉద్దేశించిన నల్సాకు ఇటీవల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కాగా హర్యానాలోని హిసార్కు చెందిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు. జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. 2024 నవంబర్ నుంచి 2026 మార్చి వరకు పదవీ విరమణ చేయబోతున్న 13 మంది అధికారులకు దీని ద్వారా ప్రయోజనం లభించనుంది. ఈ ప్రతిపాదన వల్ల 2026 మార్చి వరకు ప్రభుత్వంపై 5.70 కోట్ల అదనపు భారం పడనుంది. 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులై సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. బిల్లు ఏంటోనే చూద్దాం. 2 కంటే ఎక్కువ సంతానం గల వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధనను ఎత్తివేస్తూ ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును శాసనసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీకి అనర్హులని చట్టం చేశారు. కాలక్రమంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2001లో 2.6 నుంచి ఇటీవల కాలంలో 1.5కి తగ్గింది. నెక్స్ట్ టాపిక్, స్వాతంత్ర సమరయోధురాలు నరసాయమ్మ కన్నుమూత. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు రాంపిల్ల నరసాయమ్మ బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. భర్త సూర్యనారాయణతో కలిసి ఆమె స్వాతంత్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. బాంబుల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తించిన ఆంగ్లేయులు ఆ దంపతులను అరెస్ట్ చేసి కొన్నేళ్లు జైల్లో నిర్బంధించారు. స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో సలహా మండలి సభ్యురాలుగా నరసాయమ్మకు అవకాశం కల్పించారు. గాంధీజీ బోధనలు నేటి తరానికి మార్గదర్శకం కావాలనే సంకల్పంతో గాంధీ దేవాలయం నిర్మించి వారి సిద్ధాంతాలు ప్రచారం చేశారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్, ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి ప్రముఖుల నుంచి ఆమె సత్కారాలు అందుకున్నారు. మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్ గులాం. ద్వీపదేశం మారిషస్లో అధికార పార్టీకి షాక్ తగిలింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో దేశంలో ఉన్న దాదాపు అన్ని సీట్లలోనూ ప్రతిపక్ష కూటమి విజయకేతనం ఎగరవేసింది.
సోమవారం విడుదలైన ఫలితాల ప్రకారం ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్ నాయకత్వంలోని అధికార కూటమి ప్రజలు నేరుగా ఓటింగ్లో పాల్గొనే 60 సీట్లలోనూ ఓటమి పాలైంది. మరో 2 సీట్ల ఫలితాలు రావాల్సి ఉన్నప్పటికీ ప్రతిపక్ష ది అలయన్స్ ఫర్ చేంజ్ కూటమి విజయం ఇక లాంఛనమే. ఈ ఫలితాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత నవీన్ రామ్ గులాం ప్రధాని పీఠాన్ని అధిష్ఠించనున్నారు. ఆయన గతంలో 2 పర్యాయాలు ప్రధాని పదవిని కూడా చేపట్టారు. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు రీచ్ మోర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.